హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు నేను డ్రెస్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి మనకి ప్లెయిన్ తెలియదు కాబట్టి నేను ముందే రాంగ్ సైడ్ అనేది మార్కింగ్ చేస్తాను. అంచు ఉంది కాబట్టి నేను అంచు కట్ చేసేస్తున్నాను బార్డర్ అనేది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇదే క్లాత్ని మనం 4 ఫోల్డింగ్స్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అనేవి కట్ చేస్తున్నాను. నేనైతే ఇది ఫ్రాక్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. మనం దేనికైనా సరే ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు. మెజర్మెంట్స్ మామూలుగా టేప్తో చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు మనకి సైజుని బట్టి కట్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా ఈ విధంగా కట్ చేసుకోండి. 2 లేయర్స్ కూడా. ఇప్పుడు ఇదే క్లాత్ని 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా. మీకు ఒకవేళ ఈ హ్యాండ్స్ మీకు చూడాలనుకునే వాళ్ళు ఫ్రాక్ హ్యాండ్స్ అనేది అటాచ్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడు మనకి పొడవు వచ్చి 5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. మనకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోండి. మనకి కింద మనకి పైన ఒక మార్కింగ్ చేసుకోండి, ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా. కరెక్ట్గా 5.5కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. కింద మనకి ఫోల్డింగ్స్ అనేది కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. లూజ్ అయితే నేను మొత్తం మార్కింగ్ చేసేస్తున్నాను 8 ఇంచెస్. అలాగే కింద నుంచి ఒక 3 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను చంక భాగానికి. మనకి ఇవన్నీ కూడా ప్రిల్స్ పెట్టి మనకి చంక భాగం వరకు కాకుండా కొంచెం పైకే నేను ప్రిల్స్ అనేవి ఈ హ్యాండ్ క్లాత్ అంతా కూడా ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నాను. కాబట్టి చంక భాగానికి 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేశాను. లేదా మీరు ఫుల్గా పెట్టుకోవాలి అనుకున్నట్లయితే క్లాత్ని ఇంకా ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. మనకు ప్రిల్స్ ఎంత అయితే ఎక్స్ట్రా కావాలో అంత మార్కింగ్ చేసుకోండి. నేను ఈ ప్రిల్స్ అంతా కూడా హ్యాండ్స్కి వచ్చే విధంగా షోల్డర్ మిడిల్కి అలాగే కొంచెం ఎక్స్ట్రా వచ్చే విధంగా మార్కింగ్ చేశాను ప్రిల్స్ అనేవి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసాను. అక్కడ నుంచి ఈ విధంగా చంక భాగానికి కలపాలి మనం ఈ మార్కింగ్ అనేది. మన హ్యాండ్స్ అనేది దేనికైనా సరే ఇదే విధంగా తీసుకోవచ్చు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఫ్రాక్స్ కానీ దేనికైనా డిఫరెంట్గా పెట్టుకోవాలి అనుకున్నట్లయితే మనం ఆ విధంగా ట్రై చేయొచ్చు. మీకు ఈ మోడల్ అనేది ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూడండి. ఫ్రాక్కి అటాచ్ చేస్తున్నాను. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మెయిన్ మనకి మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బార్డర్ అనేది కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ని. మనం ప్రిల్స్ కోసం అయితే ఎంత ఎక్కువైనా ఎక్స్ట్రా అనేది క్లాత్ లూజ్ అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు రైట్ సైడ్ సెంటర్ లోపలికి వేసుకొని లోత్ అనేది తీసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. లేదా మనకి ప్రిల్సే కాబట్టి నార్మల్ ప్రిల్స్ కాబట్టి నేను ఈ విధంగా పెట్టేస్తున్నాను. మనకి ప్రిల్స్ వచ్చి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.